Young Achievers of the Year. Sakshi Excellence Awards 2015 category Young Achiever of the Year Education. ఈ అవార్డుకు సంబంధించిన ఏవీని చూద్దాం. చిన్నారి బాలికలకు రోల్ మోడల్ నైనా జైస్వాల్ ఆటలు పాటల్లోనే కాదు చదువులోనూ టాప్. బుడిబుడి నడకల రోజుల్లోనే భగవద్గీతను ఔపోసన పట్టిన నేర్పరి. 7 ఏళ్ల వయసులో ఆమె రామాయణ శ్లోకాలను గడగడ చదివేసేది. 7 ఏళ్ల వయసులోనే ఆమె గానం చేసిన రామాయణ శ్లోకాలను సీడీల రూపంలో విడుదల చేశారు కూడా. లాయర్ అశ్విని కుమార్ జైస్వాల్, భాగ్యలక్ష్మి జైస్వాల్ దంపతుల గారాల పట్టి అయిన నైనా జైస్వాల్ ప్రతిభను బాల్యంలోనే గుర్తించి ప్రోత్సహించారు. ఆమె గాయనే కాదు, సంగీతంలో దిట్ట. పియానో చక్కగా వాయించగలదు. 8 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్ అయిన తొలి ఆసియన్ బాలికగా నైనా జైస్వాల్ రికార్డు నెలకొల్పారు. 10 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. 13 ఏళ్ల వయసులో హైదరాబాద్లోని సెయింట్ మేరీస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం డిగ్రీ చేశారు. 14 ఏళ్ల వయసులో ఆమె ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. 2 చేతులతో బాణాలు సంధించే అర్జునుణ్ణి సవ్యసాచి అంటారు. అలాగే నైనా జైస్వాల్ సైతం 2 చేతులతో వేగంగా రాయగల దిట్ట. సీజర్ 2ని ఆపరేట్ చేస్తుంది. కోరల్ డ్రా వేస్తుంది. సెకండ్కి 2.72 వేగంతో టైప్ చేయగలదు. ఇంకా కిచెన్లో అడుగు పెడితే నలభీములను మరిపించే నేర్పరి నైనా జైస్వాల్. కేవలం 25 నిమిషాల్లో హైదరాబాదీ బిర్యానీని వండి పెట్టగల నేర్పరి. ఆటల్లో ఆమె అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రైజ్లు గెలుచుకున్నారు. టేబుల్ టెన్నిస్ లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఆసియా స్థాయిలో అనేక కప్లను నైనా గెలిచారు. ఇంకా 2011లో వరల్డ్ టేబుల్ టెన్నిస్ కి భారతదేశం నుండి ప్రాతినిధ్యం వహించిన తొలి బాలికగా ఘనతకెక్కారు. ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ టీటీ పోటీల్లో 6వ స్థానం సాధించారు నైనా. జాతీయ స్థాయిలో హ్యాట్రిక్ సాధించిన ఏకైక భారత నారిగా నైనా జైస్వాల్ క్రెడిట్ దక్కించుకున్నారు. ఆటపాటలతో పాటు కళల్లో నేర్పరిగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ప్రతిభాశాలి నైనా జైస్వాల్ సాక్షి ఎక్సలెన్స్ అవార్డుకి ఎంపికైన సందర్భంగా సాక్షి ఫ్యామిలీ తరపున ఇవే అభినందనలు. కంగ్రాట్స్ నైనా. ఎడ్యుకేషన్ నైనా జైస్వాల్. నైనా జైస్వాల్ని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న దానికి నిదర్శనం నైనా జైస్వాల్. నైనా జైస్వాల్కి యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎడ్యుకేషన్ ఈ అవార్డును అందించడానికి ఇఫ్లూ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సునైనా సింగ్ గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం, సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ముఫ్కంజా కాలేజ్ చైర్మన్ మిస్టర్ జఫర్ జావేద్ గారిని వేదికకు సాదరంగా స్వాగతిస్తున్నాం. జఫర్ జావేద్ గారు అలాగే డాక్టర్ సునైనా సింగ్ గారు సంయుక్తంగా అవార్డును అందిస్తున్నారు. Thank you very much, sir. Naina, what would you like to say to us today? Good evening to one and all. First of all, I am very glad to be here today, and I felt propitious when I was asked to join this event. So, నేను చెప్పేది ఏంటంటే ఈరోజు వైద్య, విద్య, వ్యవసాయం, వ్యాపారం మరియు క్రీడా రంగంలో ఆరితేరిన మేధావులను గుర్తించి సత్కరించడం దేశ అభివృద్ధికి తొలి అడుగు. సో ఈ ఘనత సాక్షి మీడియా గ్రూప్ది. సో వారికి నా శతకోటి వందనాలు. ఇంకా ఈ సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్లో ఎన్నో అనురాగ అనుభూతులు ఉంటాయి. ఈ తీయని క్షణాలు మీరు అందరూ ఎల్లప్పుడూ మర్చిపోలేరు. ఎందుకంటే పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది,
కానీ నమ్మకంతో ఏర్పడిన సాక్షి మీడియా గ్రూప్ మిత్రుల స్నేహం ఎల్లప్పటికీ నిల్చుంటుంది అని నేను కోరుకుంటున్నాను. ఇంకా ప్రస్తుతం రోజులలో ఐశ్వర్య రాయ్ కావాలంటే అదృష్టం కావాలి, కానీ మదర్ తెరీసా కావాలంటే ఓ మంచి మనసు ఉండాలి. సో ఆ మంచి మనసుతో మరియు శృతి కీర్తి గారి మాటలు ముత్యాలతో నన్ను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా నేను చెప్పేది ఏంటంటే బంగారు నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, మనిషి మంచితనం కష్టంలో తెలుస్తుంది. సో సాక్షి మీడియా గ్రూప్ కష్టార్జితమే మన దేశాన్ని బంగారు భవిష్యత్తు వైపు నాంది పలుకుతుంది అని నేను భావిస్తున్నాను. ఇంకా నేను చెప్పేది ఏంటంటే రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని మన సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ ఘనత గొప్పది. సో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఈరోజు నా తల్లిదండ్రుల కృషియే నన్ను వండర్ కిడ్గా మార్చాయి. నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం మరో పేరు మా నాన్న అశ్విన్ కుమార్ గారు. ఇంకా యుద్ధాలు లక్ష్యాలు గెలవడం ముఖ్యము కాదు, తల్లి మనసు గెలవడం అతి ముఖ్యమని నేను భావిస్తున్నాను. ఇంకా వెన్నెల్లో గోరుముద్దు తినిపించిన అమ్మకు, నడకలో తడుబాటును సరిచేసిన నాన్నకు సేవలు చేయడంలో నేను ఎల్లప్పుడూ ముందంచు ఉంటాను. वारे ना प्रत्येक देवालू. और मैं ये भी कहती हूँ कि तस्वीर की तकदीर बदलने वाले को चित्रकार कहते हैं और साक्षी मीडिया ग्रुप के इतिहास में रोशनी डालने वाले को ही YS भारती जी कहते हैं. और मैं कहती हूँ कि मैं जानती हूँ ज़िंदगी दूसरे मौका नहीं देती और अनजान को पनाह भी नहीं देती, लेकिन राजदीप सर, देसाई सर ने तो कहीं अनजान लोगों को पनाह तो दी है और साथ ही साथ पहचान भी दी है. तो ऐसे नेक दिल इंसान लाखों हज़ारों में एक होते हैं. आज वो हमारे बीच है, हम सब के लिए बहुत खुशनसीबी की बात है. సో ఫైనల్లీగా నేను చెప్పేది ఏంటంటే అన్వేషించింది మనిషి, ఆకర్షించేది మనసు, అందనిది ఆకాశం, ఆగనిది కాలం, అంతరించిపోయేది జీవితం, అనునిత్యం మన తోడు ఉండేది సాక్షి మీడియా గ్రూప్. సో finally I pay my gratitude to the Bharati Cement and Sakshi Media Group for giving me this award. Thank you so much. Jai Hind. సాక్షి యంగ్ అచీవర్స్ అవార్డ్స్ను స్పాన్సర్ చేస్తున్నవారు VIT వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,